వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు దొడ్డిపట్లలో ఉన్నాం. అనంత శ్రీరామ్ పరిచయం అవసరం లేని గేయ రచయిత. ఆయన అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయన దొడ్డిపట్లలోనే ఆయన ఇంటి వద్ద ఉన్నాం. ఆయన ఇల్లు ఇదే. ఇక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, వీర వెంకట సత్యనారాయణమూర్తి. అలాగే ఆయన తల్లిగారు కూడా ఇక్కడే ఉంటారు. ఇదే ఊర్లో పుట్టారు, ఇదే ఊర్లో పెరిగారు. ప్రాథమిక విద్య అంతా కూడా ఇక్కడే జరిగింది. ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు ఈ హోమ్ టూర్లో చేద్దాం. మనం ఇప్పుడు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారి ఇంటి వద్ద ఉన్నాం. స్వచ్ఛమైన పల్లెటూరు, సమీపంలోనే గోదావరి. ఈ వాతావరణం కూడా ఒక రకంగా అనంత శ్రీరామ్ గారి ఇంత ఎదుగుదలకి, సినీ గేయ రచయితగా సినీ రంగంలో ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే ఈ వాతావరణం కూడా ఒక కారణం చెప్పొచ్చు. తండ్రి వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు, అలాగే తల్లిగారు ఉమారాణి గారు కూడా మనకి ఇప్పుడు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. సుమన్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సత్యనారాయణమూర్తి గారు, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పశ్చిమ గోదావరిలో ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వెళ్ళి ఏ గురువు లేకుండా ఈరోజు సినీ గేయ రచయితగా వ్యవహరించారంటే సామాన్యమైన విషయం కాదు. దీని వెనక మీ ప్రోద్బలం ఎలా ఉందంటారు? ఏ తండ్రి అయినా తన కొడుకు లేదా తన కూతురు ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధిస్తూ ఉంటే చాలా సంతోషిస్తాడు కదా. అదే నాకు సంతోషం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నాకు ప్రత్యేకంగా సాహిత్యం అంటే అభిరుచి కాబట్టి ఆ రంగంలో అతను అభివృద్ధి చెందడం అనేది నాకు మరింత సంతోషాన్ని కలిగించే అంశం. అనంత శ్రీరామ్ చిన్నప్పటి నుంచి ఇదే ఈ పాటలు రాయాలి, సాహిత్య రంగం మీద అభిరుచి ఉండేదంటారా? ఉంది. మీరు అన్నారు కదా మీ ప్రభావం ఏమైనా ఉందా అని. చాలామంది మాట అడుగుతూ ఉంటారు. అడిగిన ప్రతి వారికి నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా చాలామంది ఇలా అభిప్రాయపడుతున్న వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఒక మనిషిలో ప్రజ్ఞ అనేది భగవద్దత్తమైనది. అంటే ఆ మనిషిలో మనం ఏ రకమైనటువంటి ప్రజ్ఞ చూస్తున్నామో ఆ ప్రజ్ఞని తన పెద్దవాళ్ళు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, కుటుంబీకులు కానీ ఇవ్వరు. ప్రజ్ఞ భగవద్దత్తం, దేవుడే ఇవ్వాలి. కాకపోతే అభిరుచి మాత్రం మనం ఇవ్వగలం. ఇప్పుడు నాకు సాహిత్యం మీద అభిరుచి ఉంది అని చెప్పాను కదా. నేను సాహిత్యానికి సంబంధించిన సభలకు వెళ్ళడం, ఏ అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు, భువన విజయాలు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు నేను కూడా మా అబ్బాయిని తీసుకెళ్తూ ఉండేవాడిని చాలా చిన్నప్పుడు. ఆ ప్రభావంతో అతనికి సాహిత్యం మీద అభిరుచి చిన్నప్పటి నుంచే కలిగింది. ఇంకోటి ఏమిటంటే, సరస్వతి శిశు మందిర్ అనే ఒక సంస్థని మేము స్థాపించాం. విద్యా సంస్థని, ప్రాథమిక విద్యా సంస్థ. అది నేనే కార్యదర్శిగా ఉండి చాలా సంవత్సరాలు నడిపాను. అందులోనే మా అబ్బాయిని చదివించాను. అది ప్రత్యేకంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి విలువ ఇచ్చేటువంటి విద్యా విధానాన్ని పాటించే సంస్థ. అక్కడ ఐచ్ఛికమైనటువంటి అంశాలు, రంగస్థలి కార్యక్రమాలు ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి సిలబస్గా ఉంటాయి. వాళ్ళకి తప్పనిసరిగా రంగస్థలి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనేటట్టుగా చేయాలి. నీతి పద్యాలు, బాలరామాయణం, గీత పద్యాలు, నీతి వాక్యాలు, నీతి కథలు ఇవన్నీ చెప్పడం వాళ్ళకి కంపల్సరీ. వాటి ప్రభావం ఇతని మీద చిన్నప్పుడే పడింది. అంచేత పద్యాలు చదవటం, పాటలు చదువుకోవడం అవన్నీ చిన్నప్పుడే అలవడ్డాయి. పైగా రంగస్థలి కార్యక్రమంలో అతను నేనే చిన్న చిన్న నాటికలు రాసి రంగస్థలం మీద అతన్ని ప్రదర్శింపచేస్తూ ఉండేవాడిని. అలా చిన్నప్పుడు అతను కృష్ణుడి వేషం, ప్రహ్లాదుడి వేషం, రామదాసు ఇలాంటి పాత్రలు ధరిస్తూ ఆ పాత్రల తాలూకు పద్యాలన్నీ చక్కగా చదువుతూ అందరినీ మెప్పించేవాడు. అది ఆ అభిరుచి అతనికి హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పెరిగింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత మరింత పెరిగింది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ రంగస్థలి మీద కంటే కూడా అతనికి సాహిత్యంలో ఏదో ఒకటి రాయాలి, 10 మందిని మనం ఆ రాత ద్వారా ఆకట్టుకోవాలి అనేటువంటి అభిరుచి కూడా పెరిగింది. అలా పెరగడం వల్ల అతనిలో సాహిత్య అభినివేశం
సాహిత్యపరమైనటువంటి ప్రజ్ఞ పెరిగినాయి అన్నమాట అండి. ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య ఇక్కడే ఈ ఈ ఈ మా ఇంటి పక్కనే ఆ పాఠశాలను పెట్టాం. మా భవనాల్లోనే ఆ పాఠశాలను నడిపామన్నమాట. ప్రాథమిక విద్య అయిన తర్వాత దొడ్డిపట్టులోనే హై స్కూల్లో చదివాడు. తర్వాత జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాడు, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో డిస్కంటిన్యూ ఎందుకు చేశారంటారు? డిస్కంటిన్యూ ఎందుకు చేశాడు అంటే అప్పటికే అతనికి ఈ సాహిత్యం మీద బాగా ఎక్కువ అభిరుచి పెరిగిపోయినా కూడా చదువులో ఏమీ లోటు చేయలేదు. అని బాగానే పరీక్షలకి చదివేవాడు, పరీక్షలు రాసేవాడు. కానీ ఇతను క్లాసెస్కి వాటికి ఎక్కువగా అటెండ్ కాకపోవడం, ఈ లెక్చరర్స్ కొంచెం ఆ విషయంలో అతన్ని ఎక్కువగా కొంచెం సతాయించడం, ఆ వాతావరణం అతనికి నచ్చలేదు. ఈ రకమైన విద్య నాకు సరిపడదు అని అనుకుని తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంచుమించు 6 సెమిస్టర్లు అవ్విన తర్వాత వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అదే సమయంలో అతనికి సినీ ఫీల్డ్ నుంచి ఒక పిలుపు వచ్చింది. అతను ఎలాగూ దానికోసమే నిరీక్షిస్తున్నాడు కాబట్టి ఆ పిలుపుని అతను ఉపయోగించుకుని ఒక సినిమాకి పాటలు రాయడం జరిగింది. మొత్తానికి ఈ రోజుని సినిమా రంగంలో ఒక స్థాయిలో 10 మంది చేత ఆయన్ని కొనియాడేలా ఉంది. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం చెప్పే అవకాశం ఈ ప్రశ్న ద్వారా నాకు ఇచ్చారు. ఒకటేమిటంటే, పిల్లలకి ఎందులో అభిరుచి ఉంటే అందులో తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలి. లేకపోతే జీవితంలో వాళ్ళు పైకి రారు. ఇష్టం లేకుండా వాళ్ళు చదివేది వాళ్ళకి చాలా కష్టాలు కొని తెస్తుంది, రాణించలేరు. అదే వాళ్ళ ఇష్టాన్ని మనం గ్రహించి మనం ప్రోత్సహించామనుకోండి, ప్రోత్సహిస్తే మన ప్రోత్సాహం వాళ్ళకి కొండంత బలాన్ని చేకూరుస్తుంది. ఆ రంగంలో ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ మధ్యలో మానేసిన వాడిని ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా చెప్పండి? చాలా నిరుత్సాహంగానే ఉంటుంది కదా. మేము ఆ నిరుత్సాహాన్ని అణిచిపెట్టుకుని మేమిద్దరం కూడా ఏం చేసాం, సరే నువ్వు సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నావు, గేయ రచయితగా ఎదగాలనుకుంటున్నావు కాబట్టి నీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో, ఆ విధంగానే నువ్వు ప్రయత్నం చెయ్యి అని మేము పచ్చజెండా ఊపేశాం. చదువు మానేస్తున్నందుకు ఏ మాత్రం కూడా అతన్ని నిందించలేదు. మా బంధువులు కొంతమంది ఆక్షేపించారు, మమ్మల్ని కూడా ఆక్షేపించారు. పిల్లలు అలా అంటే తల్లిదండ్రులు అలా ఒప్పుకుంటారా అన్నారు. అవేమి మేము లెక్క చేయలేదు. అతనికి ఏ రంగంలో అభిరుచి ఉంటే ఆ రంగంలో ఎదగనిద్దాం అనుకున్నాం, అలాగే అనుమతించాం. అతను దైవవశాత్తు భగవంతుడి దయ వల్ల అదే రంగంలో రాణించాడు. ఇక మీ రెండవ ప్రశ్న, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నారు కదా. పెద్దలు 2 మాటలు చెప్తూ ఉంటారండి. పుత్రాజిచ్చేత్ పరాజయం, శిష్యాజిచ్చేత్ పరాజయం అని. దీని అర్థం ఏమిటంటే, మనిషి తాను ఎంత ప్రతిభావంతుడైనా తన కొడుకు అదే విషయంలో అంతకంటే ప్రజ్ఞావంతుడయ్యి తనని ఓడిస్తే, అంటే ఓడించడం అంటే యుద్ధము స్పర్ధ అని కాదు, తనని మించిన పేరు తెచ్చుకుంటే తండ్రికి అంతకు మించినటువంటి ఆనందం మరొకటి ఉండదు. కొడుకు చేతిలో పరాజితుణ్ణి అయ్యాను అన్న బెంగ ఉండదు, బాధ ఉండదు, చాలా ఆనందం ఉంటుంది. అలాగే శిష్యాజిచ్చేత్ పరాజయం, గురువు తను ఎవరికైతే బోధించాడో ఆ శిష్యుడు తనని మించిపోయినప్పుడు ఆ గురువు పొందే ఆనందానికి అవధులు ఉండవు. అది నా విషయంలో కూడా అదే జరిగింది. ఈయన పండగలకి లేదా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు వస్తూ ఉంటారా? మామూలుగా పిల్లల గురించి చెప్పాలంటే మాకు చాలా గర్వంగా ఉంది మా అబ్బాయి గురించి. మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ అంతా హైలీ ఎడ్యుకేటెడ్. ఇటు మా మదర్ ఇన్ లా సైడ్, మా ఫాదర్ ఇన్ లా సైడ్ అంతా ల్యాండ్స్ చూసుకోవడం అలాగా మామూలు అబవ్ యావరేజ్ ఫ్యామిలీ వాళ్ళకి. ఇన్ కేస్ నాకు ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్, నేను కూడా ఎంఏ చదివాను. సో నా సన్ కూడా చదవాలన్న కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది. ఈయన సాహిత్యం ఈయనకున్నా కూడా బై బర్త్ నేను ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నా సన్ను చదవాలన్న కోరికతో, అతని అంత ఇంట్రెస్ట్ లేకపోయినా
ఇక్కడ 10th క్లాస్ అయ్యాక ఇంటర్మీడియట్ గీతాంజలిలో చదివించా. ఎందుకంటే ఏదైనా ప్రొఫెషన్కి వెళ్ళినప్పుడు బేసిక్స్ ఉండాలి. ఇన్ కేస్ తెలుగు ఒకటే వస్తే మనం మనలేం, ఇంగ్లీష్ కూడా కొంచెం తెలియాలి. సో తెలియాలి అంటే బేసిక్స్ ఉండాలి. సో ఆ విధంగా అతన్ని ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంలో అతన్ని ఎడ్యుకేషన్ వైపు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అతన్ని నేను ఎంకరేజ్ చేసేదాన్ని. తర్వాత అతనికి అసలు 10th క్లాస్ నుంచే తనకి ఇంకా డిస్కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం ఉంది. నేనన్నాను బేసిక్గా అన్నీ ఉండాలి, ఇక్కడ వరకు అయితే 10th క్లాస్ సరిపోతుంది, కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా మనకి కొంత నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి నా ప్రోద్బలంతో ఇంటర్మీడియట్ చదివాడు, ఇంజనీరింగ్ కూడా చదివాడు. నేను చెప్పాను ఇంజనీరింగ్ చదివాక నేను జాబ్ చేయమని నేను అన్నాను. వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పా. కానీ అతను నా మాట పట్టుకుని నా మాట జవదాటాడు. చిన్నప్పటి నుంచి అతనికి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, పేరెంట్స్ అంటే చాలా అభిమానం. 2, అబద్ధం చెప్పడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పడు. 3, తను అనుకున్నది నేను సాధించాలంటే పేరెంట్స్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో మా అమ్మని కూడా సాటిస్ఫై చేయాలన్న ఉద్దేశంతో తను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. 3 years కంటిన్యూ చేశాడు. 3rd year తన వల్ల అవ్వలేదు, చెప్పి వచ్చేసాడు. అప్పుడుతో మేము అతన్ని గౌరవించాలన్న ఉద్దేశంలో మేము కూడా గ్రీన్ సిగ్నల్ అనంత శ్రీరామ్ సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడటం మేము గమనించాం. నేను ఇంటర్వ్యూల్లో కూడా చాలా ఇంగ్లీషు తక్కువ మాట్లాడతారు, తెలుగు ఎందుకు ఎక్కువ మాట్లాడతారు అన్న సందర్భంలో కూడా ఆయన చెప్పాడు, నాకు ఇంగ్లీష్ చాలా తక్కువ వచ్చని. అవునండి, అని చాలా సింపుల్సిటీగా ఉంటాడు. అవునండి, చిన్నప్పటి నుంచి చాలా సింపుల్సిటీ. అతను మామూలుగా చిన్నప్పుడు అందరికీ కోరికలు ఉంటాయి, బట్టలు వేసుకోవాలి, చాలా స్టైలిష్గా ఉండాలని. అతను చిన్నప్పటి నుంచి కూడా లాల్చీ పైజామాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. సో ఇతను చాలా డిఫరెంట్గా ఉన్నాడు అని అనుకునేవాళ్ళం. కానీ సరే మారతాడు చిన్నప్పుడు అనుకోండి, కానీ చిన్నప్పటి నుంచి అతను పెక్యులర్ క్యారెక్టర్ అతనిది. మామూలు జనరల్ చిల్డ్రన్ కాకుండా ఒక వెరైటీగా కొంచెం ఉండేవాడు. సో మేము కూడా ఎంకరేజ్ చేసాం, కానీ బేసిక్స్ ఉండాలని అంతవరకు చదివించాం. అది మాత్రం నాదే, నేను చదివించాలన్న ఇదే. కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మాకైతే. ప్రేమ అంటారా? తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఈయనకి ఉన్నాయి. ఈయన కూడా డౌరీ తీసుకోకుండా మ్యారేజ్ చేసుకున్నారు నన్ను. అదే సాంప్రదాయం తను కొనసాగించాడు. తను ఏమన్నాడంటే, ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్ని చేసుకుని ఒక ఉద్యోగస్తురాలను చేసుకుంటే నాకేమీ ఉపకారం ఉండదు. సో హౌస్ వైఫ్, మినిమం నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని చేసుకుంటాను, అలా ఉన్న అమ్మాయిని ఎవరైనా నేను చేసుకుంటానని మేము చెప్పిన సంబంధమే తను చూసి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇంటర్మీడియటే చదివింది, కానీ హౌస్ అనేది చాలా బాగా చూసుకుంటుంది. ఈ పండగలకి లేదా ఏదైనా శుభకార్యాలకి ఈ ఇంటికి వచ్చినప్పుడు అందరినీ కలవటం, అందరితోటి తన జర్నీని పంచుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. తనకి ఖచ్చితంగా దీపావళి అంటే చాలా ఇష్టం, సంక్రాంతి అంటే మరీ ఇష్టం. దీపావళికి మొత్తం కజిన్స్ అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మంచి మాకు కాంపౌండ్ ఉండటం, ఈ స్థలం ప్లేస్ ఉండటం, మొత్తం కజిన్స్, చేగొండి కజిన్స్ అందరూ కలిపి ఒక్క చోట కూర్చుని క్రాకర్స్ అన్నీ చిన్నపిల్లల్లాగా బాగా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి వచ్చేసరికి మొత్తం అందరం ఆ 3 days మా ఫ్యామిలీస్ మొత్తం మా ఇంట్లోనే ఈ కాంపౌండ్ దగ్గరే వంటలు అన్నీ సరదాగా చేసుకుని 3 days ఎంజాయ్ చేసి 3rd day అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాం. అంతర్వేది కానీ పేరుపాలెం కానీ ఎనీ అదర్ ప్లేస్ వెళ్ళి ఎంజాయ్ చేసి 3 days అందరూ వస్తారు. అన్ని ఫ్యామిలీస్, ఇంచుమించు 10 ఫ్యామిలీస్ ఉన్నాయి మా చేగొండి ఫ్యామిలీస్. అందరూ పిల్లలు వస్తారు, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి మేమే ఆర్గనైజ్ చేస్తాం. మనీ మాత్రం అందరం వేసుకుంటాం. అదే అనంత శ్రీరామ్ అని ఆయన ఈరోజు ఇంత స్థాయికి రావటంలో ఈ గ్రామస్తులు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, మాకంటే ఎక్కువగా గ్రామస్తులు ఫీల్ అవుతారు. ఎందుకనగా మామూలుగా ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఏమొచ్చినా అందరూ నా తల్లికి ఇచ్చాను, నా తండ్రికి ఇచ్చాను, డెడికేట్ చేశాను అని చెప్తారు మామూలుగా. కానీ తనకు వచ్చిన ఇంటర్నేషనల్ సైమా అవార్డ్స్, ఆ అవార్డు అంత ఇంటర్నేషనల్, ఆ స్టేజ్ మీద తన గ్రామమైన దొడ్డుబట్టలకి అంకితం చేశాడు. దాంతో గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా అందరికీ ఇచ్చినట్టుగా ఉందండి ఆ అవార్డు. ఎవరిస్తారండి గ్రామానికి? తల్లికో తండ్రికో ఎవరికో ఇస్తారు, కానీ మన గ్రామాన్ని అంత ఇంటర్నేషనల్ లెవెల్లో మన పేరు దొడ్డిపట్ల అని వినగానే మేమందరం చాలా ఆనందపడేమని చాలామంది వచ్చి చెప్పారు. గ్రామస్తులందరికీ ఇష్టం. అనంత శ్రీరామ్ ఎన్నో అవార్డులు, రివార్డులు, ఒక గేయ రచయితగా తన లైఫ్ ప్రారంభించి ఈరోజు తల్లిదండ్రులే కాదు ఊరందరి చేత కూడా కొనయాడబడుతున్న ఏకైక వ్యక్తి
గోదావరి తీరంలో ఒక ఆణిముత్యం అని చెప్పాలి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.